ఎస్ఏపి అబాప్ పీపీటీ చూస్తున్నాం అంతే కదా. సో మనం ఇది ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. ప్రెజెంటేషన్స్ లేదంటే ఏంటి, అప్లికేషన్ లేదేది, డేటాబేస్ లేదు. మీకు ఆల్రెడీ తెలుసు. మనం అబాప్లో చేసిన కోడ్ వచ్చేసి ఏమవుతుంది, డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ని తీసుకొచ్చేసి ప్రాసెస్ చేసి ప్రెజెంటేషన్ లేయర్లో చూపిస్తుంది. అండ్ ప్రెజెంటేషన్ లేయర్లో ఇచ్చిన రికార్డ్స్ను తీసుకొచ్చేసి ప్రాసెస్ చేసి డేటాబేస్ లేయర్లో సేవ్ చేస్తుంది. ఓకే, దీంతో పాటు మనం ఏం చూసాము, రోల్ ఆఫ్ అబాప్ కన్సల్టెంట్ ఏంటి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ క్రియేట్ చేస్తాడు, టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేట్ చేస్తాడు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఫంక్షనల్ స్పెసిఫికేషన్లో ఏముంటాయి, వాట్ ఈస్ ద బిజినెస్ నీడ్, why do we need this one, and what is the object we are going to develop, and what are the tables and what are the information that we are going to use to create a custom object. Okay na. So based on functional specification, technical specification ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు చేస్తారు, అబాప్ కన్సల్టెంట్ చేస్తారు. మరి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎస్ అబాప్ కన్సల్టెంట్ వచ్చేసి టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేట్ చేస్తారు, ఫంక్షనల్ స్పెక్ వచ్చేసి ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే FICO కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. సో అబాప్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ని డెవలప్ చేస్తాడు. వాటిని ఏమనుకున్నాం మనం, RISE-FW అని అనుకున్నాము. ఓకే, RISE-FWలో రిపోర్ట్స్, ఓకే రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్ అండ్ వర్క్ ఫ్లో ఉంటాయి అనుకున్నాము. వర్క్ ఫ్లో గురించి మనం మొన్న డిస్కస్ చేయలేదు, ఇది లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం డిస్కస్ చేస్తాం, ఇప్పుడు చేస్తే అర్థం కాదు. ఓకేనా. సో మనం రిపోర్ట్ అంటే ఏంటిది, రిపోర్ట్లో ఏముంటాయి, రిపోర్ట్లో కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఫిక్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ డైనమిక్ అంటే నాట్ ఫిక్స్. సో రిపోర్ట్కి ఒక సెలక్షన్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఆ సెలక్షన్ స్క్రీన్ ఎవరు డిజైన్ చేస్తారు, సెలక్షన్ స్క్రీన్ ఎవరు డిజైన్ చేస్తారు, అబాప్ డిజైన్ చేస్తాడు. కానీ ఏ విధంగా సెలక్షన్ స్క్రీన్ ఉండాలి మాత్రం ఎవరు చెప్తారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ చెప్తాడు. వాట్ ఆర్ ద ఇన్పుట్ ఫీల్డ్స్, వాట్ ఆర్ ద అవుట్పుట్ ఫీల్డ్స్, వాట్ ఆర్ ద టేబుల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్, వాట్ ఈస్ ద లాజిక్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ గైడ్ చేస్తాడు. ఓకే, రిపోర్ట్స్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ అని వచ్చింది. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, హలో ఎస్ సార్, స్క్రీన్ అనేది కొంచెం జూమ్ ఇన్ చేయరా సార్, అంటే చివర్లో ఉన్న వాళ్ళకి అంత విజిబుల్ గా లేదు. అవునా, ఇప్పుడు ఉంటుందా, ఓకేనా, ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ, కంటిన్యూ సార్. ఓకే, సో RISE-FWలో రిపోర్ట్స్ అంటే ఏంటిదో విన్నాం మనం. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఏఎల్ఈ ఐడాక్స్ దేనికి యూజ్ చేస్తాము, ఏఎల్ఈ ఐడాక్స్ ఇంటర్ఫేసెస్ దేనికి యూజ్ చేస్తాము, 2 డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క డాటా ఇంటర్ఫేస్ కోసం, ఇంటర్చేంజ్ కోసం యూజ్ చేస్తాము. ఓకే, కన్వర్షన్స్ దేనికి యూజ్ చేస్తాము, లెగసీ సిస్టమ్ నుంచి. yes లెగసీ సిస్టమ్ నుంచి. చెప్పండి. yes సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది మా సైడ్ నుంచి, ఏమైనా టెక్నికల్ ఎర్రర్ ఇటేనా? అవునా, నా దగ్గర నుంచి అయితే బాగానే ఉంది ఇంటర్నెట్ సర్వీస్. డిస్కనెక్ట్ చేద్దాం, ఒక 1 minute సార్, ప్లీజ్ మళ్ళీ రీకనెక్ట్ చేస్తాం. ఓకే, సార్ కంటిన్యూ. హలో, ఎస్
ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? క్లియర్ గా ఉందా? Yes, sir. సో కన్వర్షన్స్ అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ నుంచి ఎస్ఏపికి మనం డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కన్వర్షన్స్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కస్టమర్ జావా సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక ఎస్ఏపి యూజ్ చేయాలనుకుంటే కొద్దిగా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఎస్ఏపిలో అవైలబుల్గా ఉండాలి. ఏది జావా సిస్టంలో ఏదైతే అవైలబుల్ ఉందో దాన్ని తీసుకొచ్చి మనం ఎస్ఏపిలో అప్లోడ్ చేయాలి. సో దానికోసమని మనం కన్వర్షన్స్ యూజ్ చేస్తాము. తర్వాత ఎన్హాన్స్మెంట్స్ దేనికి యూజ్ చేస్తాము? ఎస్ఏపి ఆల్రెడీ కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని స్క్రీన్స్ కానీ లేకపోతే కొద్ది ఫంక్షనాలిటీని ఆల్రెడీ డెవలప్ చేసింది ఇచ్చేసింది. whenever we want to add our own functionality without disturbing existing functionality, then we go for the enhancement. Okay, next, forms అంటే forms is nothing but layouts. Forms అనేవి ఎప్పుడు డెవలప్ చేస్తామంటే if we want to print some information from SAP, then we go for the forms. For example, if we want to print invoice, we go for the forms. If we want to print sales order, we go for the forms. Again, once the invoice is created, immediately that invoice we need to send to customer as a email, then we go for the forms. When the invoice is created, that invoice information should be downloaded into PDF format to your desktop, then we go for the forms. సో ఈ విషయం వచ్చేసి నిన్న డిస్కస్ చేశాము. సో ఇదేంటిది? ఎగ్జాంపుల్ ఆఫ్ సెలక్షన్ స్క్రీన్. అండ్ ఇదేంటి? ఇంటర్ఫేసెస్. ఏఎల్ఈ ఐడాక్ లో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా ట్రాన్స్ఫర్ కోసం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం మనము ఇంటర్ఫేసెస్ యూజ్ చేశాము. నెక్స్ట్ కన్వర్షన్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్షన్స్. Example of conversions is BDC and LSW. Enhancements forms. Okay. So, what is ABAP? Advanced Business Application Programming. Okay. So, what is programming then? First of all, advanced business application అనే దాన్ని మనం పక్కకు పెడితే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ we need to give the instructions to the computer in computer understandable language. For example, ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, మనం చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి ఏమని చెప్తాము? వెళ్ళి వాటర్ తీసుకురా అని తెలుగులో చెప్తాము, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. అదే వాళ్ళకి వెళ్ళి వాటర్ తీసుకురా అని హిందీలో కానీ మరాఠీలో కానీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అప్పటి వరకు రాదు. ఒక్కసారి మనం వాళ్ళకి హిందీ కానీ మరాఠీ కానీ వాళ్ళకి నేర్పించి వాటర్ తీసుకురా అంటే తీసుకొస్తారు. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ సిస్టమ్కు కూడా దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే సిస్టమ్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక పీపీటీ డెవలప్ చేశాను, స్కైప్లో మీకు షేర్ చేశాను. స్కైప్లో షేర్ అనే బటన్ ఉంది, షేర్ బటన్ పైన క్లిక్ చేయగానే సిస్టమ్కి అర్థమైపోతుంది, ఓకే దీస్ పీపుల్ వాంట్స్ టు షేర్ ద స్క్రీన్ అని. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సింపుల్ లాంగ్వేజ్లో ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. జనరల్గా ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి జనరల్ లాంగ్వేజ్లో. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి మీనింగ్?
Continue. Sir, continue class. Hello? Hello?